వెల్కమ్ టు సుమన్ టీవీ. మనతో పాటు ఉన్నారు ఆక్సిజోన్ ప్లాంట్స్ ఎండి రాజేశ్వరి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. సో మనం సిరీస్ అంతా ఏంటి, మెడిసినల్ ప్లాంట్స్ వాటితోనే రెసిపీస్. జనరల్గా మనం రెసిపీ చెప్తాము, కానీ దాన్ని తయారు చేసుకోవడం ఎలాగనేది చాలా కామెంట్సే వస్తున్నాయి. సో నల్లేరు అనగానే చాలా రకాల మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయని చెప్తారు. సో ఈ విరిగిన ఎముకలు కూడా అతుక్కుంటాయి, అంత పవర్ఫుల్ అని చెప్తూ ఉంటారు. సో మీరు నల్లేరుతో ఈరోజు ఏం చేయబోతున్నారు? ఎందుకంటే మెయిన్ కారణము దీంట్లో ఉండే కాల్షియం. ఈ కాల్షియం వల్ల ఏమవుతుందంటే మనకి ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల్ని తగ్గిస్తుంది. కాకపోతే మెడిసినల్ ప్లాంట్స్ అనే ఒక పేరు అనగానే అదేదో ఊతాన్ని చూసినట్టు చూస్తాము. ఇంకొకటి దాన్ని తీసుకోవాలంటే కూడా భయపడుతుంటాము. అవును, అబ్బా నల్లేరా ఎట్లా తీసుకుంటాము, రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటారు, అవును, అందుకని చెప్పి రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు. మనము మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్స్ని కూడా జనరల్ రొటీన్గా మనము ఫుడ్లో ఎలా యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. దానివల్ల దాన్ని ఉపయోగించుకుని రకరకాల ఆరోగ్య సమస్యల నుంచి మనం ఎలా బయటపడవచ్చు అన్నది మనం తెలుసుకుంటున్నాము. మన సిరీస్లో డైలీ మనము చేస్తుంది అదే, మెడిసినల్ ప్లాంట్స్తో నార్మల్ భయపడకుండా టేస్టీగా దాని పోషక విలువలు పోకుండా ఎలా తీసుకోవాలి అన్నది. ఈ రోజు మనము నల్లేరు పచ్చడి ఎలా చేసుకుంటారు అన్నది చూద్దాము. నల్లేరు పచ్చడా? అవునండి. ఓకే, నల్లేరు పచ్చడికి మనం ఇంత లేతగా ఉన్న నల్లేరు తీసుకుంటామా? అవునండి. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే నల్లేరు పచ్చడి కాబట్టి ఖచ్చితంగా నల్లేరు అయితే ఉంటుంది. నల్లేరు దీన్ని తీసుకునేటప్పుడు పైన చిన్న చిన్న చిగుళ్ళతో ఉన్న లేతవే మాక్సిమం తీసుకుంటామండి. కొంచెం కింద ముదురు తీసుకుంటే ఏమవుతుందంటే దాని పై పెచ్చు తీసేసి వాడుకోవాల్సి ఉంటుంది. అంటే ఇది అవును, ఈ పార్ట్ మాత్రమే తీసుకుంటాం. లేదు, ఇంతవరకు ఇవి తీసుకుని వాడుకోవచ్చండి. ఇంతకన్నా కొంచెం ముదురు తీసుకుంటే కనుక, కొంచెం మరీ ముదురు తీసుకుంటే ఏమవుతుందంటే పైది కొంచెము పీల్ చేసేసి లోపలిది మాత్రమే తీసుకుంటాము. లేతమైనప్పుడు డైరెక్ట్ తీసేసుకుంటాము. ఇంకొకటి జస్ట్ మీకు చూపించడానికి ఇది తీసాము, కానీ దీని ఆకులు వాడమండి. ఓన్లీ కాండం మాత్రమే తీసుకుంటాము, ఆకులు తీసుకోము. మెంతి కూర కూడా అద్భుతమైన పోషక విలువలున్న ఒక ఆకుకూర. అందుకని దీంతో పాటు మనం ఇది కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఇంకొకటి ఏంటంటే టమాటాలు. ఎందుకంటే టమాటాలు లేకుండా అది 200 అమ్మనిండి 300 అమ్మనిండి టమాటాలు లేకుండా ఏ పచ్చడి టేస్ట్ రాదు. కాబట్టి ప్లస్ ఉత్త టేస్ట్ కోసమే కాదండి, దానిలో కూడా ఎన్నో రకాలైన పోషక విలువలు ఉన్నాయి. అందుకని టమాటాలు తీసుకుంటున్నాము. ఇంకొకటి దీంట్లో అద్భుతమైనది వాక్కాయ అంటారు, కల్లేకాయ అంటారు, దీనికి రకరకాల పేర్లు ఉన్నాయి. దీంట్లో ఎన్ని రకాల పోషక విలువలు ఉన్నాయో చెప్పలేము. ఇది డిస్ట్రిక్ట్ లో అయితే కల్లేకాయలు అంటారు. అవును, కొన్ని చోట్ల దీన్ని వాక్కాయ అంటారు, కొన్ని చోట్ల ఇంకా వేరే వేరే పేర్లతో కూడా పిలుస్తారు. దీన్ని వచ్చేసి దీంట్లో ఇది కంటి చూపుకు ఉపయోగపడుతుంది, హార్ట్ ప్రాబ్లమ్స్కి ఉపయోగపడుతుంది, థ్రోట్ ఇన్ఫెక్షన్స్కి ఉపయోగపడుతుంది, స్కిన్కి ఉపయోగపడుతుంది. ఎన్నో రకాల పోషక విలువలు ఉన్నాయి. సో చింతపండు వాడటం మంచిది కాదని ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. దానికి రెమెడీగా మాక్సిమం మనం చింతపండు వాడకుండా దాని బదులు ఈ సీజన్లో అందులో ఇవి చాలా బాగా దొరుకుతుంది. ఈ కాయలు కానీ, లేదంటే ఉసిరికాయ కానీ, లేదు మామిడికాయ కానీ, ఇలా ఏ సీజన్లో దొరికేది దాన్ని చింతపండు బదులు వాడుకుంటే టేస్ట్కి టేస్ట్ వస్తుంది. స్పెషల్ ఎక్స్ట్రా మనకి బోనస్ లాగా అనమాట, ఎక్స్ట్రా హెల్త్ బెనిఫిట్స్ కూడా వస్తాయి. సో పులుపు కోసం అని చెప్పి మనము వాక్కాయని తీసుకుంటున్నాము. తర్వాత కారం కోసము ఎండుమిరపకాయలు. మనం ఎక్కడ పచ్చిమిరపకాయలు వాడతలేదండి. పచ్చిమిరపకాయ ఈ రోజుల్లో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి ఎక్కువ కారణం అవుతుందని పచ్చిమిరపని దాదాపుగా అవాయిడ్ చేస్తున్నారు. అందుకోసమని మనం ఎండుమిరపకాయలు తీసుకుంటున్నాము. ఎండుమిరపకాయలు ముందే చెప్పాను నేను, పొట్టుతో ఉన్నాయి వాడుకోవటం వల్ల మనకి ఎక్స్ట్రా లాభాలు ఉంటాయి. అందుకోసం అని చెప్పి మనం అన్ని పొట్టుతో తీసుకుంటున్నాము. ఎందుకంటే ఇది మనం మెయిన్గా చేసుకుంటుంది ఆరోగ్యం కోసం. సో చిన్న చిన్న కేర్ తీసుకుంటే గనక మనకి దానివల్ల ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి. సో అందుకని ఇవి మినప్పప్పు బదులు మనం మినుములు తీసుకుంటున్నామండి. హిమాలయన్ పింక్ సాల్ట్ మీకు తెలుసు. అందులో ఏంటంటే వేపుడు కూరల్లో అయితే కనుక కలవది కాబట్టి పొడి తీసుకుంటాము. లేని పక్షంలో మనకి ఎక్కడ అవకాశం ఉన్న చోట దాన్ని క్రిస్టల్గానే తీసుకుంటే మంచిదండి. తర్వాత శనగలు, తర్వాత నువ్వులు, ఇవి పెసలు, ఇది కరివేపాకు లేకుండా మనం ఏ వంట నడవదు. తర్వాత ఇవి ధనియాలు.
దీంట్లో పచ్చిగా తీసుకునేది జీలకర్ర, ఎందుకంటే తిన్న తర్వాత అరుగుదలకి చాలా అవసరం కాబట్టి జీలకర్ర ఖచ్చితంగా మన డిషెస్లో ఉంటుంది. చిన్నుల్లిపాయ ఇది కూడా మనం పచ్చిదే వాడుకుంటాము. అందుకే కూరల కన్నా చట్నీలు ఆరోగ్యం అనేది, ఎందుకంటే దీంట్లో జీలకర్ర ఒకటి, వెల్లుల్లి ఒకటి, మనము యాడ్ చేసుకునే ఉసిరికాయ కానీ, కళ్ళేకాయ కానీ, లేదంటే మిగతా మామిడికాయ కానీ ఇవన్నీ డైరెక్ట్ యాడ్ చేసుకుంటాము. ఒకటి వీటిని కూడా డీప్ ఫ్రై చేయము. ఓకే, అందుకని చెప్పి ఇది మనకి మిగతా ఫ్రైలు కానీ లేకపోతే మసాలా కూరల కన్నా ఈ చట్నీలు మన హెల్త్కి చాలా మంచిది. సో నేను ఫస్ట్ ఏం చేద్దాము, ఇవన్నీ కూడా వేయించుకుందాము. నల్లేరుని మనం ముందు తీసుకున్న తర్వాత ఈ ఆకులన్నీ తుంచేసేసి, మనం తీసుకుంటున్నది లేతదే కాబట్టి డైరెక్ట్ తీసేసుకోవచ్చండి. సో ఆకులు అయితే తీసేసేయాలి, ఆకులు మనం ఆకులు వాడం కాబట్టి తీసుకుంటాము. ఇదంతా కడిగి పెట్టుకున్నదేను. చూడండి, కట్ చేస్తుంటే కూడా కట్ అవ్వట్లేదు, ఎందుకంటే దీంట్లో పీచు పదార్థం చాలా ఎక్కువ ఉంటుంది. చాలా లేతది తప్పించి మనకి ముక్కలు అవ్వదు, ఎందుకంటే దీంట్లో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. మన పెరట్లో నుంచి తెచ్చుకున్న నల్లేరు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం. తాలింపు దినుసులన్నీ డ్రై ఫ్రై చేసుకుంటామండి, ఆయిల్ లేకుండాను. 1 స్పూను మినుములు, 1 స్పూన్ శనగలు, 1 స్పూన్ పెసలు, 1 స్పూను ధనియాలు. సిమ్లో పెట్టుకుని నిదానంగా వేపుకుంటే సరిపోతుందండి, మరి డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. కాస్తంత మంచిగా నువ్వులు కొంచెం ఆగేసుకుందామండి, ఎందుకంటే ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది, అవి తొందరగా ఫ్రై అయిపోతాయి. లేదు మనము నువ్వుల్ని అలా డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు కాబట్టి ప్రాబ్లం లేదు. సో వేగిపోయాయి. ఇప్పుడు లాస్ట్లో యాడ్ చేసుకుందామండి నువ్వులు. 1 స్పూన్ నువ్వులు, మిరపకాయలు ఎన్ని వేయాలి అన్నది ఎవరికి ఎంత కారం అంతే, ఎవరికి ఎంత కారం ఇష్టం ఉంటుంది అన్న దాని మీద ఉంటుందండి. మీకు కారం ఎక్కువ కావాలంటే ఇంకా 2 ఎక్కువ వేసుకోండి, లేదంటే 2 తక్కువ వేసుకోండి. తర్వాత కరివేపాకు. ఈ అంటే ఇప్పుడు మనం ఇవన్నీ కూడా ఈ గింజలన్నీ కూడా వేయిస్తుంటే ఎంత కమ్మటి వాసన. అవును, ఎప్పుడో అమ్మమ్మలు కాలం నాటి అది అంతా గుర్తొస్తూ ఉంది. పాత జనరల్ జ్ఞాపకాలన్నీ. అవును, ఆయిల్ వేసేసి అది కూడా ఏంటంటే పొట్టు తీసినవి, నిలువుంటానికి రకరకాల కెమికల్ పౌడర్స్ యాడ్ చేసినవి, అవి వేగేటప్పుడు ఇంత స్మెల్ రాదండి. తాలింపు అంటే మనకు అదే జీలకర్ర, శనగపప్పు, ఆవాలు పప్పులుగా వాడతాము అంతే, కానీ ఇదైతే చాలా చాలా బాగుంది. నువ్వులు కూడా మనము నువ్వు పప్పు తీసుకోలేదండి, నువ్వులు కూడా దాని మీద ఉన్న స్కిన్తో సహానే తీసుకున్నాము. స్పూన్ నూనె తీసుకుందాము. నూనె కూడా మీరు మ్యాక్సిమమ్ గానుగ నూనె వాడుకుంటే మంచిదండి. ఒక 2 స్పూన్లు నూనె తీసుకుందాము. తీసుకుని నల్లేరు మనము శుభ్రం చేసి కట్ చేసుకున్న నల్లేరు ముక్కలు, మెంతి కూర కొంచెం మగ్గింది కాబట్టి ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకుందాము. ఎందుకంటే మెడిసినల్ ప్లాంట్స్ కదా, తినమని చెప్తే పిల్లలు తినరండి. ఇంకొకటి ఏదో రకంగా జస్ట్ తాలింపు దినుసులోను ఉల్లిపాయ, చిన్నుల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసేసి పచ్చడి చేసి తినమన్నా తినరు. అందుకనే దానికోసము దాంతోపాటు 2-3 రకాల వేరే ఇంగ్రీడియంట్స్ కూడా టేస్ట్ పెరుగుతుంది, ప్లస్ దాని పోషక విలువలు కూడా పెంచడానికి వాడుతున్నాము. లేదు ఉత్త నల్లేరుని పచ్చడి చేసినా కూడా తినలేరు. సో కలేకాయలు ఎప్పుడు వేస్తాము? అది తర్వాత లాస్ట్లో యాడ్ చేసుకుంటామండి. ఓకే, అది మగ్గ అవసరం లేదు. ఓకే, ఉసిరికాయ కానీ, మామిడికాయ కానీ, కల్లేకాయ కానీ అన్నీ లాస్ట్లో జస్ట్ అప్పటికప్పుడు యాడ్ చేసుకుంటాము. మగ్గిపోయినాయండి. ప్లేట్లోకి తీసుకున్నాం. ఇది ఆరేలోపు దీన్ని మిక్సీలో వేసుకుందామండి. సాల్ట్,
ఇప్పుడు వేపుకున్న టమాటాలు ఇవి వాక్కాయలు, ఎందుకంటే ఆల్రెడీ టమాటా కూడా కొంత పులుపు ఉంటుంది కాబట్టి జస్ట్ ఒక 3 కాయలు తీసుకున్నాను నేను. దాంట్లో గింజలు తీసేసి వేసుకోవాలి. ఎస్, సో డిష్ అవుట్ చేద్దాము. చూడటానికి ఎంత కమ్మటి వాసన అసలు. చూడటానికి గోంగూర పచ్చడి లాగా ఉంది మేడం. మెడిసినల్ ప్లాంట్ అయిన నల్లేరుతోని చాలా చక్కటి టేస్ట్ అయిన పచ్చడి. సో ఒక్కసారి దీనిలో ఉన్న మెడిసినల్ వాల్యూస్, ఆరోగ్య ప్రయోజనాలు. దీంట్లో మెడిసినల్ వాల్యూస్ అనేది చెప్పాలంటే ఒక ఎపిసోడ్ మొత్తం పడుతుంది. అన్ని మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. ఎందుకంటే దీంట్లో నల్లేరు ఒక్కటే యాడ్ చేసుకోలేదు మనం. నల్లేరు వేసుకున్నాము, దాంతోపాటు మెంతి కూర వేసుకున్నాము, దాంతోపాటు టమాటో ఉంది, ప్లస్ అన్నిటి మించి వాక్కాయ లేదు కల్లేకాయ అని చెప్పుకోవచ్చు, అది కూడా ఉంది. ప్రతి ఒక్కటి ఎక్సలెంట్ మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఇంగ్రీడియంట్సే అన్నీ యాడ్ చేసుకున్నాము. దానికి తోడు శనగలు, పెసలు, మినుములు, ఇవన్నీ మళ్ళా పచ్చి వెల్లుల్లి, జీలకర్ర, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి ఒక అద్భుతమైన మెడిసిన్. సో ఇవి తీసుకోవటం వలన ఒకటి కంటి చూపు మెరుగవుతుంది, హార్ట్ ప్రాబ్లమ్స్కి పనిచేస్తుంది, స్కిన్కి పనిచేస్తుంది, హెయిర్కి పనిచేస్తుంది, టోటల్ టాప్ టు బాటమ్ మన బాడీకి మొత్తానికి మంచి హెల్ప్ చేస్తుంది, ఇమ్యూనిటీ పెంచుతుంది. సో ఇంకొకటి ఏంటంటే ఇన్ని వాల్యూస్ ఉన్నాయి కానీ టేస్ట్ బాగోదు ఎలా అనుకోవటానికి లేదు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో తీసుకోవటానికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎస్, ఖచ్చితంగా అండి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. సో మెడిసినల్ ప్లాంట్స్ పెంచుకోవడమే కాదు, సో వాటిని జనాలందరికీ అందజేస్తూ ఉన్నారు. అంతేకాదు రకరకాల రెసిపీస్ కూడా మా అందరికీ తెలియజేస్తూ ఉన్నారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. అందరూ కూడా ఇలాంటి హెల్తీ రెసిపీస్ తయారు చేసి తీసుకోవాలని కోరుకున్నాం. ధన్యవాదాలు.